నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మోదీ తర్వాత? దక్షిణ భారతదేశం నుంచి ఎవరో ఒకళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ మోడీ గారి పాలన చూసాం 15 సంవత్సరాల నుంచి. లేనిపోని పన్నులు వేస్తున్నాడు, లేనిపోని జిఎస్టీలు చేస్తున్నాడు. బయట దేశాలు నలిగిపోతున్నాడు, మన దేశాన్ని నలిపేస్తున్నాడు. బయట దేశాలు నలిగిపోతున్నాయి, కరువు వచ్చి తన్నుకుని తిందార కాళ్ళు తన్నుకుని సత్తంటే మనం నలిగిపోవడం ఏందన్నా? ఏ దేశానికి సపోర్ట్ పలకాలో అర్థం కావట్లేదు, ఏ దేశానికి సపోర్ట్ ఇవ్వాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఒక క్లారిటీ అనేది లేదు. పార్లమెంట్లో ఎవడైనా మాట్లాడాడంటే ఆయన లాగేస్తున్నాడు ఆయన పార్టీలోకి. ఇక మాట్లాడేవాడెవడు, క్వశ్చన్ ఇచ్చేవాడెవడు, ఏం జరుగుతుందో సొసైటీకి చూపించేవాడెవడు? మీడియా అంటావా అంత దొంగ మీడియానే. ఎవడిది అంటే ఆడిదే పలుకుతారు. మరి అట్లా తయారైంది. ఎవడు చూపిస్తున్నాడు? ఏమన్నా జరుగుతుంది అన్యాయం ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, గోదావరిలో ఎంతో కలుస్తూ ఉంది, కలెక్టర్ గారు మీటింగ్లో ఎప్పుడు చెప్పలేదంట. మీరు ఆ కులాలు ఈ కులాల గురించి చెబుతారు కానీ తనుకు సత్తున్నారని. మరి ఇంత కలుషితం జరుగుతుంది రాజమండ్రి గోదావరిలో, ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే 1100 కోట్లు పెండింగ్. మరి ఈ విషయం చెప్పాలి కదా. ముఖ్యమంత్రిని అడుగుతాము, అందరిని అడిగేవాళ్ళం కదా. నేను తప్పు ఎవడు చేశాడు, ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారని అడిగేవాళ్ళం కదా. అంటే నోట్లోంచి మాట్లాడరు. అట్లా ఇలాంటి వాళ్ళు వెళ్ళేది దేని గురించి? అధికారులుగా వెళ్ళింది ఇలాంటి వాళ్ళు ఎందుకు? అది అర్థం కావట్లే. మరి కుదిరించేవాడు ఎవడో ఒకడు ఉండాలి. అటు ప్రతిపక్షమైనా మితిపక్షమైనా ఉపయోగపడే పనులు చేయాలి. వ్యాపారస్తులకి బానిసలు అవ్వటము ఇలా కాదయ్యా. అది కాంగ్రెస్ ఏడో ఎప్పుడో కనుమరుగైపోయిందయ్యా. మోడీ గారి పుణ్యం అంట కనుమరుగైపోయింది. కాకపోతే ఏదో మన తెలంగాణలో కొద్దిగా వచ్చేపాటికి కొద్దిగా చెప్పుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని. అది రేవంత్ రెడ్డి గారిని రీసెంట్ గా ఆయన మోడీ గారు వచ్చే నా పార్టీలోకి అంటున్నాడు. ఈయనేమో నవ్వుతున్నాడు. మరి ఈయన కూడా వెళ్ళొచ్చు. మరి పరిస్థితులు అట్టా ఉండే. ఎటు చూసినా ఏ దిక్కు చూసినా వాళ్ళే వస్తున్నారు. ఎవడన్నాడయ్యా మిషన్లు లేకుండా నువ్వు ఓటింగ్ జరుపు. నువ్వు ఇను నేను అంటుంది అదే కదా. సరైన నాయకుడు ఎవడు మీ కేంద్రంలో లేడు. సోనియా గాంధీ గారు కూడా నడిపారు. ఆమె తర్వాత ఎవరు క్యాండిడేట్ కనపడతలేదు. సోనియా గాంధీ గారు వెనకమాల ఉండి నడిపారుగా. ఆయన పేరేంది అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. వెనమాల మొత్తం సోనియా గాంధీగా. మరి చరిత్ర ఉంది ఆమెకి. తలుపులు మూసింది. అదేమంటే చంద్రబాబు గారు లెటర్ ఇచ్చారు, 2 రాష్ట్రాలు మెడగొట్టానని ఎవరో చెప్పేసింది. ఇంకెవరేం మాట్లాడతారు? ఎవరేం మాట్లాడలేని పరిస్థితి అక్కడ తయారైంది. ఎవరైనా ఒక గట్టి క్యాండిడేట్ ఉండాలి అన్న. నువ్వు రాహుల్ గాంధీ సంగతి అస్సలు మాట్లాడము. అక్కడ ఆయన క్వశ్చన్ ఇస్తాడు కానీ దానికి సమాధానం చెప్పలేడు, దాన్ని పూర్తి చేయలేడు. 60 మందిని పట్టుకున్నాడు దొంగ ఓట్లని. మరి ఏడదాకా వెళ్ళాలి అది? దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడా? ఒకరోజు మీడియా ముందు బౌ అంటాడు, రెండో రోజు నోరో తెరవడు. దాని గురించి అడిగితే మీడియా మిత్రులు అడిగినా చౌడు అట్టగా వెళ్ళిపోతాడు ఇట్టగానే. మరి ఆయన గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం చెప్పు నాకు? దేనికి వేసినా కానీ అదే కదా చెబుతుంది. క్లారిటీ ఉండాలి కదనా. నువ్వు ఎవరికి వేసినా కానీ ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. ఈ మిషన్లు అనేవి పెద్ద దోపిడీ. మరి ఎలక్షన్ల కమిషనర్గా స్పందిస్తారా, రాష్ట్రపతి స్పందిస్తారా, కలెక్టర్లు స్పందిస్తారా? ఏదో ఒకటి స్పందించి ఒక మార్పు అనేది రాకపోతే మన మీదే బాధుడు. నిన్న చూసావుగా 90 పైసలు, 60 పైసలు, 2.5, రేపు 5 రూపాయలు అంట. ఎవడికి బాధ, ఎవడికి నొప్పి? మనకే కదా. పెట్రోల్ కొట్టియాలంటే మనకేగా నొప్పి. ఏదైనా మిడిల్ క్లాస్ వాడినే చంపేస్తున్నారన్న. ఉన్నోడికి ఏం బాధ కావట్లా, లేనోడికి ఏం కావట్లేదు. మధ్యలో నలిగిపోయేది మిడిల్ క్లాస్. ఇంకెందుకు ఈ పిఎం ఎందుకు? మనకి 60 రూపాయలు ఉంది ఆయన ఎక్కక ముందు పిఎం సీట్. డాలర్తో పోలిస్తే 60 రూపాయలు మంది రూపాయి వాల్యూ. ఇప్పుడు 100 రూపాయలు. బంగారం ఎంత? 60,000 70,000. ఇప్పుడు 1,60,000. కరోనా టైంలో ఈయనన్నా, కరోనా టైంలో ప్రపంచం మొత్తం మునిగిపోయింది. బాబ్ అంటున్నారు. అట్లాంటి టైంలో మన మోడీ గారు బంగారం తగ్గకుండా చూశాడు. ఏం ప్రయోజనం అది? ఏం ప్రయోజనం? ఆ రోజు ఆ బంగారం 10,000కి వచ్చినట్టయితే ఈరోజు మన ఇండియా గర్వంగా ఉండేది తెలుసా. రూపాయి వాల్యూ ఒక వాల్యూ ఉండేది. ఈరోజు తన్నుకునే తయానికి మిగతా దేశాలు తన్నుకున్నా కానీ మనకి వాల్యూ ఉండేది. మన బాబా అనే పరిస్థితికి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చారు. అదేమంటే పెట్రోల్ దొరకట్లా, అది దొరకట్లా. ఆమె వచ్చేది చెబుతుంది నిర్మలా సీతారామన్ గారు, నేను 10 రూపాయలే పెంచాం. 10 రూపాయలు అంటే ఏమన్నా ఎట్లా కనపడుతుందమ్మా నీకు? 10 రూపాయలు అంటే ఎట్లా కనపడుతుంది? రూపాయి వాల్యూ తెలియట్లేదు కాబట్టి నువ్వు 10 రూపాయలు అంటున్నావు. మా బాధ అదే. ఇప్పటికైనా ఉపయోగపడే పని చెయ్యండి. శ్రీలంక మొత్తానికి బంద్ అయిపోయింది. జపాన్ లో కూడా ఆపేస్తున్నారు. అందులో ఆల్రెడీ కొన్ని దేశాలు 25 రూపాయలు పైన పెరిగింది. ఇంక మన దేశంలో వాటితో పోలీసు తక్కువే కదా. కలుషితం తగ్గించారు. ఇందిరాగాంధీ 71లో ఇదే చెప్పి ఆదా చేయండి అని 77 గాలి ఇవ్వని వచ్చేవాడికి ఎటో చూసాం. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అదే. ఆదా చేసి నీటిని వాడేసాం అనుకో, తర్వాత తాగడానికి కూడా నీరు ఉండదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పెంచమంటున్నావు, బ్యాటరీలు ఎట్లా తయారవుతాయి?
నీరు. ఇప్పుడు కంపెనీలకే నీరు ఉంటుందా, నువ్వు ఇంకా కొత్తగా బ్యాటరీలు అన్ని అలవాటు చేసావు అనుకో, కరెంట్ మీద బంద్ చేసావు అనుకో, మనకి కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తే కిసాం పరిస్థితి అట్లా వచ్చింది. నీరు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కేంద్రం మారి గట్టిగా ప్రశ్నించేవాళ్ళు లేకపోతే. రీసెంట్గా ఏది ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒకడు ఒక్క మెసేజ్ పెట్టేపాటికి అంతమంది వచ్చారంటే, ఒక ప్రతిపక్షంగా ఒక పార్టీ పేరు పెట్టాడు బయటకు వచ్చాడు అంతమంది ఆదరణ వచ్చారంటే దాని కూడా స్మగ్లింగ్ అంటానికి లేదు కదా. 5 రోజుల్లో అంతమంది వాడికి సపోర్ట్ పలికారంటే ఏదైనా 5 రోజులు 6 రోజులు అయ్యా పెరిగింది 3 మిలియన్ అంత వచ్చింది. మరి మాటలా అంత అదేమంటే పాకిస్తాన్ వాళ్ళు పలికారు, ఆఫ్ఘనిస్తాన్ పలికారు, ఎవడు పలికినా కానీ మరి అవసరం. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని ఆపేస్తున్నావు, కంచేస్తున్నావు, అది ఆ పని నువ్వు వచ్చినప్పటి నుంచి ఎందుకు చేయలేదు? ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఎంతమంది ఎందుకు చేయలేదు? ఇప్పుడు అమెరికా మనం వెళ్ళాలంటే ఎన్ని అడుగుతాడు? అమెరికా వెళ్ళి మనం ఉండాలంటే ఎన్ని అడుగుతాడు? మరి ఆయన కంట్రోల్ చేయలేవా నువ్వు? ఆయన భయపెట్టలేవా? పంపించేది మన ఆహారం, మన టమోటా తిండి మొత్తం మందే. బంద్ చేయి, అది దిగొస్తాడుగా. ఎందుకు బంద్ చేయట్లా? తర్వాత కొనడానా? ఎందుకు అంత భయం? ఎందుకు నీకు అంత భయం ఎందుకన్నా? బంద్ చేయి, చూద్దాం వాడు ఎంత మటుకు దిగిరాడు. మరి ఏం తగ్గించావన్నా? ఏం తగ్గించావు? ఏడిచ్చావు నువ్వు? సౌకర్యాలు ఏడిచ్చావు? ఏడ తగ్గించావు? మరి నువ్వు ఏడ తగ్గించావు? బంగారం కొనడం ఆపేమన్నావు. దుబాయ్ వాడు ఒక 20,000 తగ్గించేవాడికి ఇన్నాక మాట్లాడు. దుబాయ్ ఏం చేశాడు? 20,000 తగ్గించేసాడు. పడిపోయిందిరా దుబాయ్ అనుకున్న దాన్ని మళ్ళీ బంగారం మనం వాళ్ళు కొనటం వల్ల పెరిగిపోయింది. ఎంత దుబాయ్ నుంచి వచ్చింది మన బంగారం? నువ్వేమైనా ఆపావా? ఎయిర్పోర్ట్లో ఏమైనా ఆపావా? పట్టుకున్నావా? మరి ఏం లేదు సినిమా. ఈరోజు మళ్ళీ బంగారం రేటు పెరిగింది అన్న. కరోనా టైం అనేది కంచె కాటక చేరింది అన్న ప్రతి దేశము. అట్లాంటి టైంలో నువ్వు బంగారాన్ని కాపాడే మైనస్ అయ్యావు. అది నువ్వు ఇప్పటికైనా తెలుసుకుని ఈ రేట్లని కంట్రోల్ చేసి మళ్ళీ 90 రూపాయలు 60 రూపాయలకి తీసుకురా పెట్రోలు, మిగతా గ్యాస్ వ్యవహారాలు. ఎందుకు రావు? ఎందుకు ఎవరో అబ్బాయి నువ్వు డిమాండ్గా మాట్లాడు. నీకు వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. అది ఇప్పుడు నీ చేతిలో ఉంది, నువ్వే చేయాలి. వ్యాపారస్తులకు నలిగిపోయి బాబా అన్నావు అనుకో, ఏం చేయలేవు. అది నువ్వే చెప్పావు 10 నెలలకు సరిపోను ఉంది మన దేశంలో అన్నావు. ఎందుకు పెంచే 10 రూపాయలు? నువ్వు 10 నెలలకు సరిపోయింది అన్నావు. ఎందుకు ఎన్నాకు మాట్లాడు నువ్వు? పెట్రోల్ శాఖ మంత్రి ఆయన ఎవరో అన్నాడు 10 నెలలు సరిపోయిద్ది అన్నాడు. చైనా వాడు పిచ్చోడయ్యా, 2 సంవత్సరాలు నిలబెట్టుకుంది. చైనా వాడు పిచ్చోడా? అది కాదన్నా, చైనా వాడు పిచ్చోడా? 2 సంవత్సరాలు నిలబెట్టుకున్నాడు చెప్పు. మరి అదేం కొంటలేదు, కాడికి ఏం కరువు లేదుగా, రేట్లు పెంచలేదుగా అన్నా. రేట్లు పెంచాడా? ఆడ పెంచాడు. పాకిస్తాన్ వాడు 300 చేశాడు, చైనా వాడు 1 రూపాయి పెంచాడా? పెట్రోల్ ఆడికి కరువే, చిన్న దేశం అది. పక్క దేశాల నుంచి మన పక్క దేశాలు మనకి ఇస్తున్నారా? మనకి ఇరాన్ ఆపాడా? ఆడాపాడు. నువ్వు అమెరికాకి తొత్తయ్యి నువ్వు తీసుకోకుండా రాకుండా ఉంటున్నావు. నువ్వు ఇరాన్ ఆపాడా? ఇరాన్ ముఖ్యమైన ఇనవే ఒక మాట. ఇరాన్ వాళ్ళు వచ్చి మన టెంపుల్స్ కి తిరుగుతున్నారు తెలుసా నీకు? ఇక్కడ మన దేశం వస్తున్నారు తెలుసా వాళ్ళు నీకు? మరి ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అమెరికా వాడు కొనొద్దు అన్నాడు అని చెప్పేసి నువ్వు కొనకుండా నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా ఉండవు తెలుసా? ఇగో నువ్వు ఏదైనా బానిస లాగా బానిస మాటలు వద్దు మనకి. అది నేను అంటాను. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. నాకు ఇరాన్ నుంచి వస్తుంది. మనకి ఎక్కడ చెప్పానని నువ్వు అమెరికా వాడికి చెప్తావు అంటే మనల్ని మాట్లాడకుండా పక్కన చాలా దేశాలు ఉన్నాయి, వాడికి మన ఒక్క దేశం ఇస్తలేదు. అన్నా నువ్వు ఎన్నైనా చెప్పే అమెరికాకి బానిసలను చేస్తున్నాడు మోడీ గారు. ఇప్పటికైనా మారకపోతే 29లో రిజల్ట్ వేరేగా ఉంటది అంతే.